తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం అంతా కూడాను చాలా రసవత్రంగా మారిపోతుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే దాదాపుగా బీఆర్ఎస్కు ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ యొక్క సిట్టింగ్ ఎంపీలు కానీ రాజీనామా చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్లో మరికొంతమంది బీజేపీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇక ఇదే తరుణంలో ఈరోజు 6వ తారీఖు యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తుక్కుగూడలో జనజాతర సభ జరుగుతోంది. ఈ జనజాతర సభకి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ వస్తున్నాడు. ఇక దేశవ్యాప్తంగా కూడాను ఈ యొక్క సభ నుంచే మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్కి సంబంధించిన మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వస్తే కనుక ఆ యొక్క హామీలు కానీ ఇవన్నీ అమలు చేసే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి ఆ యొక్క మేనిఫెస్టో ఏవైతే హామీలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో అయితే తెలంగాణ నుంచి ఈ యొక్క జనజాతర సభ నుంచి కూడా ఫైనల్ చేయడం జరుగుతుంది. ఇక ఇదే తరుణంలో బీఆర్ఎస్కి కూడా ఒక బిగ్ షాక్ తగలబోతుందని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. దాదాపుగా 12 మంది ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ సమక్షంలో, అంటే 12 మంది ఒకేసారి జాయిన్ అయిపోయినా కొంతమంది రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు. బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పబోతున్నారని చెప్పేసి కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ పేర్లు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి. గతంలో సుధీర్ రెడ్డి ఆయన ఆ యొక్క ఎల్బీ నగర్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వ్యక్తి. ప్రస్తుతానికి మళ్ళీ ఆయన అక్కడ నుంచే గెలిచిన పరిస్థితి అయితే, ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఎక్కడి నుంచి చూసినట్టయితే భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు గెలిచిన మరుసటి రోజు నుంచే తెల్లం వెంకట్రావు పార్టీ మారుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళతో టచ్లో ఉన్నారు. అంటే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న యొక్క సమావేశాలకు కూడా తెల్లం వెంకట్రావు హాజరవుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది అక్కడ. ఇక తెల్లం వెంకట్రావు ఎట్టకేలకు పార్టీ మారుతున్నారని ఆయన గెలిచిన 2వ రోజు నుంచి కూడాను ఈ వార్త చాలా బలంగా నడుస్తూ ఉంది తెలంగాణలో. సో ప్రస్తుతానికి ఈ యొక్క వార్తకు బలం చేకూర్చేలాగా తెల్ల వెంకట్రావు పార్టీ మారుతున్నారని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇక జూబ్లీహిల్కి సంబంధించి మాగంటి గోపీనాథ్ ఆయన హైదరాబాద్ జిల్లాకి సంబంధించి బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనకి టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కొంతమేర ఆయన రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్న పర్సన్ అని చెప్పేసి కూడా జరుగుతున్న చర్చ. అయితే మొత్తానికి ఎటకేలకు ఆయన జూబ్లీహిల్స్ నుంచి మరొకసారి గెలిచారు ఆయన బీఆర్ఎస్ నుంచే. కానీ ఆయన పార్టీని వీడి బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి వెళ్తున్నారని చెప్పేసి ఒక చర్చ అయితే నడుతుంది. ఇక చేవేళ్ళ నుంచి కాళే యాదవ్, ఆయనకు కూడా టీడీపీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇక టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడాను దాదాపుగా రేవంత్ రెడ్డికి టచ్లో ఉంటారని ఒక వార్త అయితే నడుస్తుంది. ఇక కాళే యాదవ్ కూడాను చేవేళ్ళ నుంచి గెలిచిన వ్యక్తి బీఆర్ఎస్ నుంచి, కానీ ఆయన కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని చెప్పేసి ఒక వార్త అయితే నడుస్తుంది. ఇక షేర్లింగపల్లి నుంచి అరికెపుడి గాంధీ మొదటి నుంచి కూడా ఆయన టీడీపీ ఉన్న వ్యక్తి. టీడీపీని వీడి ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా గెలిచిన వ్యక్తి ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డితో టచ్ కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డితో ఆయన టచ్లో ఉన్నారు. పార్టీ మారుతున్నారనే టాక్ అయితే నడుస్తుంది. ఇక ఆసిఫాబాద్ నుంచి కోవా లక్ష్మి, జహీరాబాద్ నుంచి కె మాణిక్రావు కూడా పార్టీ మారుతున్నారని కూడా ఒక వార్త నడుస్తుంది. ఇక ముషీరాబాద్ నుంచి ముఠా గోపాల్ కూడా మారుతున్నారు. అలాగే అంబర్పేట నుంచి కాలేరు వెంకటేష్, అంటే గతంలో ఆయన లాయర్గా ఉన్న వ్యక్తి, ఎల్ఎల్బీ చేసిన వ్యక్తి, అడ్వకేట్గా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. దాదాపుగా ఆయన కార్పొరేటర్ స్థాయి నుంచి కూడాను కేసీఆర్ బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థితో ఖరారు చేయడం, ఆయన గెలిపించడం కూడా జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఆయన అంబర్పేట నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి 2వసారి. సో ఆయన కూడాను కొంతమేర పార్టీ మారుతున్నారు అని చెప్పేసి చర్చ అయితే జరుగుతుంది. వీళ్ళందరూ కూడాను దాదాపుగా ఇక ఉప్పల్కి సంబంధించి బండారు లక్ష్మారెడ్డి మొదటి నుంచి కూడాను ఆయన గతంలో పోటీ చేసినప్పుడు, కాంగ్రెస్లో ఉండి పోటీ చేసినప్పుడు కూడాను ఆయన రేవంత్ రెడ్డితో కొంతమేర సన్నిహితంగా ఉన్నారు. ఇప్పటికీ కూడాను రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు. ఆయన ఏమైనా సరే పార్టీ మారుతారని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్ నుంచి ఉన్నారు ఆయన. ఇక రాజేంద్ర నగర్కి సంబంధించి ప్రకాష్ గౌడ్ మొదటి నుంచి కూడాను ఎమ్మెల్యేని రేవంత్ రెడ్డిని కలవడము, ఒక నియోజకవర్గ సమస్యల కోసమే ఆయన కలిశారని చెప్పడం, కాంగ్రెస్ పెద్దలతో టచ్లో ఉండటం కూడా జరుగుతుందని చెప్పేసి మరొక చర్చ నడుస్తుంది. ఇక కరీంనగర్కి సంబంధించి గంగుల కమలాకర్, ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతానికి కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. కానీ వీళ్ళందరూ కూడాను దాదాపుగా మనం చూసినట్లయితే ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి కానివ్వండి, భద్రాచలం తెల్ల వెంకట్రావు, జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్, చేవేళ్ల కాళే యాదయ్య, అలాగే షేర్లింగపల్లి నుంచి అరకేపుడి గాంధీ, ఆసిఫాబాద్ కోవా లక్ష్మి, జహీరాబాద్ నుంచి మాణిక్రావు, అలాగే ముషీరాబాద్ నుంచి ముఠా గోపాల్, అంబర్పేట నుంచి కాలేరు వెంకటేష్, ఉప్పల్ నుంచి బండారు లక్ష్మారెడ్డి, అలాగే రాజేంద్ర నగర్ నుంచి ప్రకాష్ గౌడ్, ఇక కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, వీళ్ళందరూ కూడాను పార్టీ మారుతున్నారు. బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో జాయిన్ అవబోతున్నారు. దట్టు ఏదైతే జనజాతర సభ ఉందో ఈ జనజాతర సభ వేదికపై నుంచే వాళ్ళు పార్టీలో జాయిన్ అవుతారు. అంటే మొత్తం 12 మంది పేర్లు అయితే బయటికి రావడం జరిగింది. అంటే కొంతమేర ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైతే జాయిన్ అవుతున్నారో, ఎవరైతే పార్టీ ఫిరాయిస్తున్నారో, బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పబోతున్నారో వాళ్ళ పేర్లు కూడాను కొంతమేర గోప్యంగా ఉంచిన పరిస్థితి ఇప్పటివరకు నెలకొంది. సో ప్రస్తుతానికి ఈ యొక్క లిస్టును అయితే ఎమ్మెల్యేలు ఇప్పటికే వాళ్ళు కొంతమేర అపోజ్ చేసిన పరిస్థితి, మేము పార్టీ మారడం లేదని చెప్పేసి. కానీ ఈరోజు ఎట్టకేలకు ఎవరు జనజాతర సభలో పార్టీ మారుతున్నారు, ఎవరు కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నారు, రాహుల్ గాంధీ సమక్షంలో
వీళ్ళందరూ జాయిన్ అయ్యే పరిస్థితి ఉందా, లేదంటే కొంతమంది ఇప్పుడు జాయిన్ అయినా మరికొంతమంది మెల్లగా జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఎవరెవరు పార్టీలో ఉంటారు, ఎవరెవరు పార్టీని వేడుతారు అనేది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కమెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.